లెఫ్ట్ సైడ్ రమ్మని చెప్పిన చెప్పు. నంబర్ ఉందా? మీ దగ్గరనే ఉంది. ఇక అటు మాట్లాడుతుంది. మిస్టేక్ కావాలి. అదే మరి అందుకే ఇటు పోతే కింద దిగొచ్చు. అంటే ఉందా ఇప్పుడు దాని పెట్టడానికి ఒక అడవే కరెక్ట్ టైం మీద వచ్చింది వర్షం. వస్తుంది. అది వర్షం అది అయిపోయింది. వస్తుంది కారు ఇట్లా ఇటుకే వస్తుంది. అటు పోతుందా? ఏం పోదు నాకు ఇటు. పోతుంది మనం అటు పోదు నడుము హాస్పిటల్ పోతుంది. ఏంటి వర్షం పడుతుంది. ఆ గొడుగు అంతే గొడుగు మన గొడుదేమని చెప్పాను నన్ను. మరి బావా అంతా ముంగడికి పోయేది. వీళ్ళు లేకపోతే మంచిగా ఉండదు. అక్కడికి వెళ్ళాలన్నా ఇటే వస్తున్నా నాన్న. ఎటు పోయినా నువ్వు ఇడికే రావాలి. వస్తారు మరి ఆడ మన వాళ్ళు చెప్తే వింటారా? మన వాళ్ళు చెప్తే విన్నారు కదా. మీరు ఓడినాడు ఆడ. అరే మీరు ఎంకే రాండి పోయి. రాజు ఎయిట్కి రాండి అప్ప. సీనియర్ కానీ ఆయన తెలియదు కాడ ముఖంలో ఇన్సూరెన్స్ ఏమవుతున్నాం అమ్మా. గంట పెట్టి తీయొచ్చు కానీ శ్రీకాంత్ ఇది తీయాలని కూడా అవగాహన లేదు. సైడ్ చెప్పు. వాళ్ళ ముఖం చెప్పురా అమ్మ. ఎంతేరమ్మన్ ఓడో ముఖం కెమెరా ముఖంలో పెడితే ఎప్పుడు ఓడో ఆ కెమెరామెన్ కూడా అర్థమే కదా. వీడు చూడు సాక్షి. అమ్మ మనుషులు షార్ట్. చికన్ ఈయన ఎందుకు పోయినా రిపోర్టర్ అయినా అమ్మ. ఉండవు మళ్ళీ అయితే వస్తారు. ఫోన్ ఏం తర్వాత అందరూ వేసి చెప్పారు. ఒక సైడ్ వాళ్ళు పెడుతున్నాడు. అవో సతీష్ అన్నాడు. కొంచెం సైడ్ అలా జరిగినారు కొంచెం ఒక సైడ్. అందరికి లైవ్ అవుతుంది.
మీద పడుతుంటే ముందుకు పోతాడు సన్నీ పక్కకు సన్నీ జాగీరా హైదరాబాద్ లో మన గవర్నమెంట్ వచ్చిన మొత్తం ఉన్న కెపాసిటీ అంటే 700 చిల్లర. అయితే కేసీఆర్ గారు ఏం చెప్పారు మాకంటే మొత్తంగా 2000 MLD సివరేజ్ రోజు వస్తుంది. 2000 మొత్తం చేస్తే 100% ఎస్టీపీ ట్రీట్మెంట్ వస్తుంది. 3866 కోట్లు ఆల్మోస్ట్ 4000 crores. సో అందులో భాగంగా 31 ఎస్టీపీ మొన్న సీఎం గారు ఆయన నల్ల చెరువు ఒకటి నాచారం ఒకటి పెద్ద చెరువు ఒకటి ఇనాగరేట్ చేసినట్టు. అది కాకుండా ఇది రెడీగా ఉంది, రెడీగా ఉంది అంతటి ప్లస్ అక్కడ అదంతా కుక్కట్పల్లిలో 2 రెడీగా ఉంది. 133 ప్లస్ 20 ఒకపేట ఒకటి నేను ఇనాగరేట్ చేశాను. మియాపూర్ కూడా ఒకటి అందులో చెరువు కూడా చేశాను. సో మిగతా ఎన్ని రావాలి, ఎంత కావాలి? 39 SCPs దేనికి? జిహెచ్ఎంసీ లోపల అయితే 2000 MLD 100% చేశారు. జిహెచ్ఎంసీ బయట మీరు చెప్పేది మిగతా చేస్తారు. ఈ ప్యాకేజ్ ఒరిజినల్ ప్లాన్ మొత్తంగా చూస్తే ఈ ప్యాకేజ్ వచ్చి మొత్తం 31 STPలు 15 జిహెచ్ఎంసీ బయట అప్పుడు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ ఇవన్నీ ఇందులో బదలాగా మనం రాజా నల్ల చెరువు అయిపోయింది. దీనివల్ల రోజుకి 1950 మన హైదరాబాద్ వచ్చేది. ఇది అది కలిపితే 100% ఎస్టిమేషన్ అంతే సార్. 780 12,000 ఫస్ట్ సిటీ కదా భారతదేశంలో హైదరాబాద్ 100%. సో వెరీ హ్యాపీ మీకు మీ సర్వీసెస్కి హెచ్ఎండబ్ల్యూఎస్కి అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీకి హృదయపూర్వకంగా అభినందనలు. మిగతా పనులు కూడా తొందరగా పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకి నేను ఊహించింది ఆ రోజు కలగనది ఏంటంటే నల్లటి నీళ్ళు ఉండకూడదు నాలాల్లో. మనకి అది స్వచ్ఛంగా కనపడాలి. ఎందుకంటే అందరం ఇక్కడ హైదరాబాద్లో బతికేటోళ్ళు, మన పిల్లలు ఇన్నే ఉంటారు. ప్యూర్ వాటర్ రావాలి. కుక్కట్పల్లి నాలా ముఖ్యంగా బాగా బదనామైంది, వాసన వస్తుందని ఇదని అన్నది అది రాకూడదని అంటున్నాను. ఎక్కడైనా వర్టికల్ చేస్తున్నారా? ఇప్పుడు బ్యాంకాక్ లో చూసి వచ్చారు లాంగ్స్ అని, అవి కూడా ఆయన చేయలేదు. నర్సరీ చేస్తే కావాలని నీళ్ళని వాడుకోవచ్చు కదా. గార్డెనింగ్ కన్స్ట్రక్షన్ థ్యాంక్ యూ సో మచ్. బాబు పదండి.
अरे सायन आहे కొంచెం ప్లీజ్ కొంచెం ముందుకు అన్న ముందుకు పోదండి ప్లీజ్. రాజా అన్న జరగ ఏ మధు ముందు అంతా సైలెంట్ అంత ముందే వస్తుందా శంకరా ఇప్పుడు నాకు పెట్టాం కొంత నిర్లక్ష్యంగా వివరిస్తున్న విషయాన్ని మనం అంత గుర్తు చేస్తున్నారు. కొన్ని ఇటు ఉప్పటిపల్లి నియోజకవర్గం పట్టణ సంఘటన నియోజకవర్గం నాలుగు వాటిని చేసేటువంటి ప్రాంతాలు ఏర్పాటు జిహెచ్ఎంసీ కావచ్చు, మన హెచ్ఎండిఎస్ మన ఇప్పుడు వాటర్ వర్క్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ అన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి విషయాన్ని మన ప్రణాళిక గుర్తు చేయడం కోసం చాలా మంది పైకి ఎక్కువ పైకి ఎక్కువ ఇక్కడ అంతేగా. ఫస్ట్ మేము ఇక్కడే ఉన్నాం, మీరు అందరూ అక్కడ అవుతామని చెప్పింది. అరే కనపడుతుంది ఎంతరా సార్ ఇక్కడ మాట్లాడండి సార్. ఈ లొకేషన్ లో బాగుంటుంది సార్. ఎవరు చెప్పారు అక్కడ ఈ నిజంగా అసలు ఆడియో ఇక్కడ కాదు ఈడంటే ఈడ కాదు బయట. అరే నిల్చోడానికి వస్తుంది కదా బయట కూడా మాట్లాడు. వాళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ అంటారు అవుతుందా? ప్రెస్ మీట్ దాని గురించి ప్రెస్ మీట్ లో చూసుకుంటారే, దీని గురించే ప్రెస్ మీట్. దీని గురించే ప్రెస్ మీట్. సార్ వాళ్ళు రమ్మంటారు. ఇక్కడ రాష్ట్ర ఎక్కడ ఉంటాను, ఎలా పట్టుకుంటాయి, ఆటోలో ఎలా వస్తావునా విసిరేస్తానని చెప్పి సార్ 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 అక్కడ పెట్టుకుందాం సార్. సార్ లాస్ట్ లో బాగుంది. అది ఏదైతే అరే ఒక్కరికి వస్తే అందరూ రావద్దు ఆడియోలు. అన్నా రండి.
చేస్తా ఉన్నాం మీటింగ్. ఇద్దరు నిమ్మలం మాట్లాడతాం మన అవసరం. అరే అదే నేను అడిగితే ఎవరు ఎరుపెట్టుకుంటామని నాకు అర్థం కాదు. వాళ్ళందరుగా నువ్వు వాళ్ళు చేసినట్టు చేయకు. వాళ్ళకి అర్థం కాదు, ఏం కాదు. కూడా 2 కెమెరాలు కూడా రావాలా. 10 మంది ఎడబెడతారా రంజితనా వాళ్ళు చెప్పన్నా అన్నీ మాట్లాడాలి. నాకు ఎడబెడతామన్నా అందరూ ఇంతమంది ఆడతారా సరే సరే సార్ 1 minute ఫోన్ చేయి. ఇదేం పడతారు అన్నవాళ్ళు, ఇదేం పడతారు ఫోన్ చేయి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ లో ఇది వచ్చేటట్టు ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ లో ఇది వచ్చేటట్టు ఓకే అక్క వాళ్ళు రానియండి. రాజశేఖర రెడ్డి హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పెద్దలు మాన్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే 2,000 మిలియన్ లీటర్లు ఏదైతే అంటే 2,000 మిలియన్ లీటర్లు అంటే దాదాపు 20 కోట్ల లీటర్ల మురికి నీరు ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు దాదాపు 4,000 కోట్ల రూపాయల ఖర్చుతో 31 సివరేజ్ ట్రీట్మెంట్ల ప్లాంట్లకు ఆనాడు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం 100% సివరేజ్ ట్రీట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్దంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని 133 ఎమ్మెల్డీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సోదరులు మాగంటి గోపీనాథ్ గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, అదేవిధంగా గౌరవనీయులు షమీపూర్ రాజు గారు, మా రాగిడి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం. ఇది ఎస్టీపీల సందర్శనలో ఈరోజు మొదటి అడుగు మాత్రమే. ఇంకా కుకట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం 31 ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో, అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో, ఇంకా కుత్బుల్లాపూర్లో, ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామో అవన్నిటినీ కూడా మేము సందర్శిస్తాము. ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి 100% శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపన పడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే
ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డిచ్చినా విస్తరిలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక్క ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టని తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టినాం 1,00,000 ఇళ్లను చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని. మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి అని సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది వెంటనే అందించండి, ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి. ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం, రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు, ఇక్కడ వేసిన లింక్ రోడ్లు, ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, పార్కులు ఒకటి కాదు. ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైచిలకు రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జికి కూడా 60 కోట్లు మంజూరు చేశాం. కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు. మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము. మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు, సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. ఒక ఎస్టీపీకే పరిమితం అవుతున్నారా? హైదరాబాద్ ద్వారా చాలా మంది నిర్వాసితులు అవుతున్న పరిస్థితి, బాధితులు పెరుగుతూ ఉన్నారు. నిన్ననే మా పెద్దలు కూడా కొంతమంది శాసనసభ్యులు కూడా ఇదే మాట అడిగారు. మేము తొందరలోనే అందరం సిటీ శాసనసభ్యులు అందరం కూర్చొని ఎందుకంటే ఇవాళ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి అన్నలు, తమ్ముళ్లు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు. పేదవాడు, నోరు లేని వాడిని మాత్రం తీసవతల పాడేస్తా ఉన్నారు, బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు. కాబట్టి మేము నగర శాసనసభ్యులందరం కూడా పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మీరు కూర్చుంటున్నాం.